చేయండి. నేను ఫస్ట్ కొంచెం వేసిన తర్వాత ఈ చాక్లెట్ సరిపోదేమో అని మరి కొంచెం యాడ్ చేశాననమాట. ఇలా మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆల్మండ్ అండ్ పీనట్స్ని వేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక ప్లేట్ని తీసేసుకొని దానికి కొంచెం ఆయిల్ని రాసేసుకున్న తర్వాత ఈ మిశ్రమం మొత్తం వేసేసుకోవాలి. మీరు కావాలంటే నేను కొన్ని చాక్లెట్స్లా చేశాను. మీరు కావాలంటే మొత్తం ఒకేగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు. నేను అలా వేయలేదు. ఈ విధంగా కొంచెంగా తీసేసుకొని ఇలా చాక్లెట్లా వేసేసుకొని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటే సరిపోతుంది. సింపుల్గా ఆల్మండ్ చాక్లెట్స్ని ఇంట్లోనే చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎంత ఈజీయో కదా. చూడండి ఎంత బాగా వచ్చాయో చాక్లెట్స్ అనేవి. కావాలంటే మీరు ర్యాప్ చేసేసుకొని చాక్లెట్స్లా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎలా తింటుందో ఇప్పుడు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.